వెల్కమ్ బ్యాక్ టు ప్రతిభాస్ డిషెస్ అండ్ లాగ్స్. ఇక్కడ మేము మున్నార్ నుంచి ఆలపీకి స్టార్ట్ అయ్యామండి. మున్నార్లో మేము 2 days స్టే చేసామండి. మేము మున్నార్లో విజిట్ చేసిన ప్లేసెస్ అండ్ అలాగే మేము తీసుకున్న హోమ్ స్టే డీటెయిల్స్ కూడా నేను బ్లాగ్ చేశాను. ఎవరైనా నా మున్నార్ బ్లాగ్ని మిస్ అయి ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. మున్నార్ టు ఆలపి 162 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు 5 hours జర్నీ టైం తీసుకుంటుంది. ఆన్ ది వే మనకు ఒక బ్రిడ్జ్ వస్తుందండి, నెరియామంగళం బ్రిడ్జ్ అని అంటారు. ఈ బ్రిడ్జ్ని మనం క్రాస్ చేసిన వెంటనే మనకు చుట్టూ రబ్బర్ ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి. ఈ రబ్బర్ ట్రీస్ నుంచి మనకు మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి దీంతో మనకు చాలా ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు యూజ్ చేసే ఎరేజర్స్, బెలూన్స్ అండ్ అలాగే టైర్స్, ఇవన్నీ దీంతోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ మేకింగ్ ప్రాసెస్ని మనం చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి మనం అడిగితే వాళ్ళు మనకు మేకింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తారు. ఆలపీని ఇంకొక నేమ్తో కూడా పిలుస్తారండి, ఆలపూజా అంటారు. మనం వెళ్ళే వే అంతా చాలా బాగుంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మనకి దారి అంతా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. అలాగే చిన్న చిన్న విలేజెస్ కూడా క్రాస్ అవుతూ వెళ్తూ ఉంటాము. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ వే మాత్రం. ఈ రివర్ని మూవట్టుపుడ రివర్ అని అంటారు. ఈ ప్లేస్ని చెలచువాడు అంటారండి. ఈ ప్లేస్ మనకు ఇడుక్కి డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది, అందుకే ఇక్కడ ఐ లవ్ ఇడుక్కి అని కూడా ఉంది. ఈ ప్లేస్ కూడా మనకు ఆన్ ది వేలోనే ఉంటుందండి. ఇక్కడ కూడా ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఈ వాటర్ ఫాల్స్ పక్కనే మనకు ఒక చిన్న స్టాల్ ఉంటుందండి. అక్కడ మేము జస్ట్ ఒక టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అలానే ముందుకు వస్తే అనాచల్ అని ఒక ఊరు వస్తుందండి. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్కి ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ మనకు కూతట్టుకుళం అని ఒక ప్లేస్ వస్తుంది. నెక్స్ట్ ప్లేస్ మేము కొట్టాయం రీచ్ అయిపోయాము. మేము వెళ్ళింది క్రిస్మస్ సీజన్ కనుక ఫుల్ క్రిస్మస్ వైబ్స్ కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. ఇదంతా కేరళ బ్యాక్ వాటర్ అండి. 2012లో ఆలపీని ఆలపూజాగా మార్చారండి. అప్పటి నుంచి ఆలపూజాగానే పిలుస్తున్నారు. ఆలపీలో కోకోనట్ ఫైబర్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అలాగే ఇది మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేస్గా కూడా అంటారు. ఆలపి టౌన్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ ఆలపి ఊరు చాలా చిన్న ఊరైనా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లేస్. ఆలపిలో
మరారీకులం అనే ఏరియాలో మేము హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. అలపిలో మనకు ఎవ్రీ స్ట్రీట్కి ఒక్కొక్క చర్చ్ కనిపిస్తూనే ఉంటుందండి. ఇక్కడ అబౌవ్ 700 చర్చ్లు ఉన్నాయి. మేము బుక్ చేసుకున్న హోమ్ స్టే మరారీకులం బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. జస్ట్ 150 మీటర్స్లోనే ఉంటుంది. ఇదే అండి మేము తీసుకున్న హోమ్ స్టే. మేము తీసుకున్న హోమ్ స్టే ప్రాపర్ కేరళ స్టైల్ ఆర్కిటెక్చర్తో ఉంటుందండి. చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే వీళ్ళు చాలా హైజీనిక్గా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ అంతా గార్డెన్ ఉందండి. అలాగే కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. కింద ఫ్లోర్లో మనకు 3 రూమ్స్ ఉంటాయి. అలాగే పైన ఫ్లోర్లో మనకు 3 రూమ్స్ ఉంటాయి. ఇది ఎంటైర్ 6 బెడ్రూమ్ హోమ్ స్టే అండి. ఈ హోమ్ స్టేలో మనకు బ్రేక్ఫాస్ట్ ఒకటే ఇంక్లూడెడ్. లంచ్ అండ్ డిన్నర్ మనమే అరేంజ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇది వెరీ వెల్ మెయింటైన్డ్ అండి. చాలా నీట్గా ఉంది. చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ బోత్ అందరూ ఎంజాయ్ చేయగలరు ఈ హోమ్ స్టేని. మీకు ఎవరికైనా ఈ హోమ్ స్టే డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. మేము కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అలాగే లంచ్ చేసేసి మేము బోట్ హౌస్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచే మనకు షికారా బోట్స్ అలాగే హౌస్ బోట్స్ అన్నీ ఈ పాయింట్ నుంచే స్టార్ట్ అవుతాయండి. పక్కన చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది. దాని పక్కన మనకు ఇక్కడ నుంచి మనకు స్టార్టింగ్ పాయింట్ అండి. అండ్ అలాగే మనకు ట్రిప్ అంతా అయిపోయాక కూడా మనల్ని ఎండ్ పాయింట్ కూడా ఇక్కడికే మనల్ని డ్రాప్ చేస్తారు. ఇక్కడ మేము షికారా బోట్ తీసుకున్నామండి. హౌస్ బోట్స్ ఏంటంటే మనకు ఆన్ సీజన్లో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అదే ఆఫ్ సీజన్ అయితే మనకు రీజనబుల్గా కాస్ట్లో దొరుకుతాయి. नगरों का बोट रेस मालूम ना, स्नैक बोट रेस ओणम सेलिब्रेशन अंडर लोग पार्टिसिपेट की बोट. ओके ओके ओणम की बोट रेस टाइगर सड़क पर बागी मूवी का एक लोकेशन है. इधर से स्टार्टिंग वो 1 किलोमीटर 200 मीटर डिस्टेंस में फिनिशिंग लास्ट फिनिशिंग. तो वन टाइम 4 बोट पार्टिसिपेट. एक ही बोट में 100 लोग पार्टिसिपेट. गिनस रिकॉर्ड है, ज़्यादा लोग पार्टिसिपेट. हाँ गिनस रिकॉर्ड एक ही गेम गिनस रिकॉर्ड.
टोटल 1 किलोमीटर 200 मीटर क्रॉस कर बेस्ट टाइम 4 मिनट 11 सेकंड बेस्ट रिकॉर्डिंग टाइम. ఓణం ఫెస్టివల్కి బోట్ రేసెస్ జరుగుతాయి కదండి, అది ఈ పాయింట్ నుంచే స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ మనకు హౌస్ బోట్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మనం వచ్చే మెంబర్స్ కౌంట్ని బట్టి మనం హౌస్ బోట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, అలాగే మ్యాక్సిమం 14 బెడ్రూమ్ హౌస్ బోట్ కూడా ఉంది. షికారా బోట్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మన మెంబర్స్ని కౌంట్ని బట్టి మనం షికారా బోట్ సైజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఆన్లైన్లోనే ముందే బుక్ చేసుకోవాలి, హౌస్ బోట్స్ అయినా సరే షికారా బోట్స్ అయినా సరే. అండ్ అలాగే హౌస్ బోట్స్లో ఏంటంటే మనల్ని ఆఫ్టర్నూన్ పిక్ చేసుకొని త్రూ అవుట్ డే అంతా మనల్ని బోట్లోనే ఉంటాం మనం. నెక్స్ట్ డే మార్నింగ్ మనల్ని ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అక్కడే డ్రాప్ చేస్తారు. షికారా బోట్స్ ఏంటంటే మనకు 3 to 4 అవర్స్ మనల్ని టోటల్గా చుట్టూ ఉన్న విలేజెస్ అలాగే ప్లేసెస్ అన్నీ మనకు చూపించి ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో సేమ్ అదే పాయింట్లో మనల్ని డ్రాప్ చేస్తారు. ఇంకా మేము ఆలపీలో ఏమేమి యాక్టివిటీస్ ఎంజాయ్ చేసామో అలాగే ఏమేమి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసామో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్టయితే నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.